ఎగ్జాంపుల్ మనం ఇంపోర్ట్స్ చేయాలి అంటే, ఇంపోర్ట్స్ అంటే వేరే కంట్రీ నుంచి పర్చేజ్ చేయడం. జస్ట్ పర్చేజ్లోకి వచ్చేసేయండి. పర్చేజ్లోకి వచ్చేస్తే సపోజ్ మనం సిగరెట్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే, ఇంపోర్ట్ అంటే మనం వేరే కంట్రీ నుంచి తీసుకోవాలి. అప్పుడు నేను ఇక్కడ పర్చేజ్ ఎవరి దగ్గర నుంచి అంటే చైనీస్ ఇంపోర్టర్స్ అనుకున్నాం. ఇంపోర్టర్స్ సన్రీ క్రెడిటార్స్. ఇక్కడికి వచ్చే కొందుకి మనకి కంట్రీ ఉంది కదమ్మా, కంట్రీ వచ్చేసి మీరు ఏ కంట్రీ నుంచి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారో ఆ కంట్రీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ నేను ఏమంటాను అంటే చైనా అంటాను, చైనా అని ఇస్తాను. చైనా నుంచి మనం ఏదైనా గూడ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే చైనా. ఇక్కడ మీకు స్టేట్ అనేది ఏముండదు, నాట్ అప్లికబుల్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ చైనా అగైన్ ఎంట్రీ ఇచ్చేసేయండి. వాళ్ళది ఏదైనా పిన్ కోడ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్లోకి వస్తే OIDAR అని వస్తుంది. OIDAR ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చేస్తే వాళ్ళకి సంబంధించిన ఇంపోర్టెడ్కి సంబంధించిన ఏదో కోడ్ ఉంటుంది, అది వేసుకోండి. అలాగే ఎంట్రీ ఇచ్చేసేయండి. ఓకే, ఐటెం క్రియేట్ చేసి ఇంక ఇప్పుడు మనం ఎంట్రీ చేసాము. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్చేజ్ అని ఉంది కదా, ఇంపోర్ట్స్ అని పెట్టుకోండి. ఇంపోర్ట్స్ వచ్చేసి అండర్ గ్రూప్ ఆఫ్ పర్చేజ్. ఓకే, అండర్ గ్రూప్ ఆఫ్ పర్చేజ్. ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఎంట్రీ చేసాను. ఇప్పుడు మీరు ఏవైతే గూడ్స్ అనేది కొనాలనుకుంటారో అవన్నీ కూడా కొనేస్తారు. సపోజ్ మనం బ్యాటరీస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకుంటే ఇంపోర్ట్స్ అని బ్యాటరీస్ అని ఇచ్చేసాను. ఎంటర్. సో మనకి ఏ గోడౌన్కి కావాలి, ఒక 500 బ్యాటరీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈచ్ బ్యాటరీ వచ్చేసి ఒక 1 lakh అనుకున్నాం. ఓకే, ఈచ్ బ్యాటరీ 1 lakh. ఎంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి IGST అనేది పడుతుంది. అక్కడి నుంచి ఏంటంటే మనకు ట్యాక్స్ అనేది ఉంటే ట్యాక్స్ పడుతుంది. IGST అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఇంపోర్ట్ ట్యాక్స్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుంది, లేదంటే కనుక ఎండెడ్ ఇచ్చేసాను. మనకి దీంట్లో మనకి ట్యాక్స్ ఎంత పడుతుందో మనకు తెలియదు. ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ వేస్తాం, లేదంటే లేదు. ఓకే, ఎంటర్ ఇచ్చేసాం. ఇది ఇంపోర్ట్స్. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ అంటే వేరే కంట్రీకి మన గూడ్స్ని సేల్ చేయడం. ఇప్పుడు ఇదే గూడ్స్ నేను ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను, వేరే కంట్రీకి నేను సేల్ చేస్తాను అనుకున్నాను. వేరే కంట్రీకి సేల్ చేసేటప్పుడు సపోజ్ నేను US కంపెనీకి నేను సేల్ చేస్తాను, US లిమిటెడ్. ఇక్కడ సన్రీ డేటాస్. ఎంటర్. ఇక్కడ వచ్చేసి చేంజ్ కంట్రీ అని ఇవ్వాలమ్మా. చేంజ్ కంట్రీ అని ఇచ్చి US కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ మళ్ళీ వాళ్ళ స్టేట్ అంటే అక్కడ మనకి వాళ్ళకి ఏదైతే స్టేట్ ఉంటుందో అది ఇచ్చేసండి. నేను సపోజ్ అలాస్కా అని ఇస్తున్నాను, అక్కడ పిన్ కోడ్ అవన్నీ కూడా ఇచ్చేసాను. ఇక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్లో OIDAR అనేది అవుతుంది అనమాట. ఏదైతే నెంబర్ ఉంటుందో అది ఇచ్చేసేయండి. ఎంటర్ ఇచ్చేసాను. ఎంటర్ ఇచ్చేస్తేనే మళ్ళీ ఇంకంతా కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ సేల్స్ అనేది కదా, ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అని పెట్టుకోండి. ఎక్స్పోర్ట్స్ సేల్స్ అండర్ గ్రూప్ ఆఫ్ సేల్స్ సేమ్ అంతా. ఎంటర్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ మనం బ్యాటరీస్ అనేది కొన్నాం కదా, బ్యాటరీస్. ఎంటర్. గోడౌన్ వచ్చేసి ఒక 200 బ్యాటరీస్ సేల్ చేస్తున్నాను. ఇందులో కూడా నేను 1 lakh కొన్నాను, 1,20,000కి ఎక్స్పోర్ట్ చేస్తాను. 1,20,000. ఎంటర్. ఈ బ్యాటరీస్లో మనకి 5% ఏదో ఇంతకుముందు పడింది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ IGST అని పడుతున్నాం. అవుట్పుట్ IGST చూడండి, అవుట్పుట్ IGST నాట్ అప్లికబుల్. ఎంటర్. ఇది మనకి ఎక్స్పోర్ట్స్ వస్తుంది.